Hello students, welcome to your digital professor and congratulations students, we are now entering into the fourth day of Learn Hindi through Telugu. అందులో ఫస్ట్ డేలో బేసిక్స్ అన్ని నేర్చుకున్నారు. సెకండ్ డేలో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నారు. డే 3లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నారు. సో ఈరోజు డే 4లో సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని నేర్చుకోబోతున్నారు. సో మీకు అందరికీ తెలిసిందే కదా, శ్రద్ధగా విని ప్రతిదీ నోట్స్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ నోట్ చేసుకొని డైలీ ఒక 10 to 15 minutes ప్రాక్టీస్ అయితే చేయండి. సింపుల్ పాస్ట్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అనమాట. సో చాలా శ్రద్ధగా వినాలి. సో అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సింపుల్ పాస్ట్ అంటే ఒక పని గతంలో జరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను బజార్కి వెళ్ళాను, ఆల్రెడీ బజార్కి వెళ్ళిపోయాను, ఇంటికి కూడా తిరిగి వచ్చేసాను, ఆ పని నాకు కంప్లీట్ అయిపోయింది. నేను హోంవర్క్ రాసేసాను లేదా నేను హోంవర్క్ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ అనేది పూర్తిగా అయిపోయింది, ఎప్పుడు పాస్ట్లోనే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక టిఫిన్ అనేది చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మీకు బాగా అర్థం కావాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినవి ఇవి. మాస్కులిన్, నౌన్, ఇవన్నీ నౌన్స్, ఇవన్నీ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగులో మనం ఆకాశాన్ని న్యూట్రల్గా చూస్తాం, అంటే లైక్ ఫెమినైన్ వర్డ్ యూజ్ చేస్తాం, మేల్ వర్డ్ కూడా యూజ్ చేస్తాం. నది, సీ, రివర్ని మనం ఫీమేల్ అంటాం. అర్థమవుతుందా? ఫెమినైన్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం. నదిని ఎప్పుడు మనం ఫీమేల్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం. అండ్ భూమి, ఎర్త్ని కూడా భూమాత అంటాం మనం. చందమామను కూడా మనం ఫీమేల్ లాగా భావిస్తాం. నక్షత్రాలను కూడా మనం ఫీమేల్ కాంటెక్స్ట్లోనే భావిస్తాం. సూర్యుడిని మాత్రం మనం మేల్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం. సో అలా హిందీలో ఇవి కొన్ని బేసిక్ వర్డ్స్ చెప్తున్నాను అనమాట. అంటే మరీ ఎక్కువ చెప్పినా సరే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి ప్రెసెంట్ అయితే మనకి ఏమైతే బాగా ఇప్పుడు అవసరమో అవి మీకు బేసిక్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. పత్ర అంటే లెటర్, తెలిసిందే కదా, అది మాస్కులిన్ నౌన్. చిట్టి అనేది ఫీమేల్ నౌన్, ఫెమినైన్ నౌన్. కహానీ అంటే స్టోరీ, ఇది ఫెమినైన్ నౌన్. ఈమెయిల్, మనం ఈమెయిల్ పెడతాం కదా, జీమెయిల్ మనకు ఉండదు, గూగుల్ మెయిల్, అది కూడా మాస్కులిన్ నౌన్. ఖానా అంటే తినడం, టు ఈట్, మాస్కులిన్ నౌన్. పానీ అంటే వాటర్, మాస్కులిన్ నౌన్. ఛాయ్ అంటే టీని ఫెమినైన్ నౌన్ అంటారు. దూద్ అంటే మిల్క్, దూద్ అంటే ఛాయ్ అంటే టీ, దూద్ అంటే మిల్క్. కాఫీ, మిల్క్, దూద్ కూడా మేల్. కాఫీ అంటే ఫెమినైన్ నౌన్, కాఫీ. మనం కాఫీ తాగుతాం కదా. రోటీలు మనకు తెలుసు కదా, అవి ఫెమినైన్ కాంటెక్స్ట్ లో మాట్లాడతాం. ఫిల్మ్ అంటే ఒక మూవీని కూడా హిందీలో ఫెమినైన్ నౌన్, ఫెమినైన్ కాంటెక్స్ట్ లో మాట్లాడతారు, ఫీమేల్ లాగా భావిస్తారు. పత్ర, లెటర్ ని మాత్రం మేల్ లో మాస్కులిన్ నౌన్ గా భావిస్తారు. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మీ సింపుల్ పాస్ట్ అనేది ఉంటుంది అనమాట. సింపుల్ పాస్ట్ కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. ఇది మీకు అర్థమైతే చాలా ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు. ఈ సింపుల్ పాస్ట్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం దీని రూల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అవి మీరు ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అవి ఎలా ఉన్నాయో సేమ్ అవే పాస్ట్ టెన్స్ లోకి రిపీట్ అవుతాయి, చిన్న చేంజెస్ తో. బట్ ఇదైతే ఎంటైర్ గా కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. సో మీరు జాగ్రత్తగా వినాలి. సింపుల్ పాస్ట్ అనేది 2 types లో ఉంటది అనమాట.
ఫస్ట్ టైప్ 1. ఈ టైప్ 1 రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ నే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. కర్త, కర్మ, క్రియ. వెర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ, సబ్జెక్ట్ అంటే కర్త. ఇక్కడ ఈ నే అనేది వచ్చినప్పుడు టైప్ 1లో నే అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ వెర్బ్ అనేది, ఈ క్రియ అనేది ఈ ఆబ్జెక్ట్ ని అగ్రి చేసినప్పుడు, ఆబ్జెక్ట్ అనేది వెర్బ్ ని అగ్రి చేసినప్పుడు, ఇలా ఈ రెండు అగ్రి చేస్తున్నప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది పట్టించుకోవాలన్నమాట. ఇది మేలా ఫీమేలా అనేది జెండర్తో వీళ్ళకి ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ ఈ రెండు అగ్రి అవ్వాలి. ఆబ్జెక్ట్ అగ్రీస్ వెర్బ్ అంటే ఇక్కడ మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు అనమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా ఒకలానే మాట్లాడాలి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, మాస్కులిన్ వర్డ్స్, ఫెమినైన్ వర్డ్స్. లైక్ మన తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్, నేను నదిని చూశాను అని ఒక అమ్మాయి చెప్తుంది. నేను నదిని చూశాను అని ఒక అమ్మాయి చెప్తుంది. ఒక అబ్బాయి కూడా నేను నదిని చూశాను అని చెప్తున్నాడు. రెండిట్లకి ఒక్క వర్డ్కి కూడా డిఫరెన్స్ అనేది లేదు. ఇద్దరు సేమ్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు? నది అనేది ఫెమినైన్, నార్మల్గా అయితే ఫెమినైన్ వర్డ్. నది అనేది ఫెమినైన్ వర్డ్, బట్ ఇద్దరు కూడా యూజ్ చేస్తున్నారు. ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్ అంటే ఫీమేల్, మేల్. ఇక్కడ ఫీమేల్ కి మేల్ కి ఇంపార్టెన్స్ అనేది లేదు. ఆ ఫెమినైన్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇద్దరు యూజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? నది అనేది ఫెమినైన్ వర్డ్. ఆ వర్డ్ ని ఇద్దరు కూడా యూజ్ చేస్తున్నారు. ఆబ్జెక్ట్ అనేది వెర్బ్ ఆబ్జెక్ట్ అనేది అగ్రి చేస్తే దే విల్ నాట్ కన్సిడర్ సబ్జెక్ట్ మెయిన్ అమ్మాయి అబ్బాయి అనేవి చూడమన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మే అంటే నేను, మేనే ఆబ్జెక్ట్, ఖానా ఆబ్జెక్ట్, ఇది ఖానా ఆబ్జెక్ట్. మేనే ఖానా ఖాయా, నేను భోజనం చేశాను. ఖానా ఖాయా, తిన్నాను. ఖానా అంటే టు ఈట్, ఖాయా తినడం. నేను భోజనం చేశాను. ఖాయా, ఎందుకు యా, ఆ, ఈ, ఏ. ఆ అంటే మ్యాస్కులిన్, ఈ అంటే ఫెమినిన్. మనం సింపుల్ ప్రెజెంట్ లోని, సింపుల్ ఫ్యూచర్ లోని ఊంగా అంటే మేల్, ఊంగి అంటే ఫీమేల్, టా అంటే మేల్, టీ అంటే ఫీమేల్. అవి ఎలా వచ్చినాయో సింపుల్ పాస్ట్ లో కూడా ఆ అంటే మేల్, ఈ అంటే ఫీమేల్, ఏ అంటే మేల్ గ్రూప్. ఫీమేల్ కి ఫీమేల్ గ్రూప్ ఉన్నప్పుడు కూడా ఫీమేల్ కి సేమ్ వస్తుంది అనమాట. మేల్ కి మేల్ గ్రూప్ ఉన్నప్పుడు ఏ వస్తుంది, ఉట్టిగా మేల్ ఉంటే ఆ వస్తుంది. ఫీమేల్ కి ఫీమేల్ ఒక్కదే ఉన్నా, ఫీమేల్ గ్రూప్ ఉన్నా సరే ఈ అనేది వస్తుంది అనమాట. మేనే ఖానా ఖాయా, ఖానా ఇందాక మెన్షన్ చేశాను కదా, ఖానా అంటే మ్యాస్కులిన్ వర్డ్. సో అందుకే ఇది మ్యాస్కులిన్ వర్డ్ కాబట్టి దీంతో ఇది అగ్రి చేస్తుంది. ఖా అనేది ఈ ఖానా, ఈ వెర్బ్ అనేది. ఖాయా అంటే ఏంటి? తినడం అంటే ఒక క్రియ అంటే ఒక పని. సో ఈ క్రియ అనేది ఖానాతో అగ్రి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? యా అంటే ఏమవుతుంది? దీనికి ఇది అగ్రి అవుతుంది కాబట్టి యా అంటే ఆ రావాలి. ఇది ఎవరు యూజ్ చేయాలి? బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా యూజ్ చేయాలి. అర్థమవుతుందా? బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా యూజ్ చేయాలి. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసావా, నేను నదిని చూశాను అని అబ్బాయి చెప్తున్నాడు, అమ్మాయి కూడా చెప్తుంది. సేమ్ హిందీలో అలాగే ఈ ఖానా అనే పదం వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో మేనే ఖానా ఖాయా అని మేలు అనాలి, ఫీమేల్ కూడా అనాలి. అంతేగాని ఖాయి అనకూడదు. ఖాయి అంటే రాంగ్ అనమాట. సో మేనే ఖానా ఖాయా అని మేలు అనాలి, ఫీమేల్ కూడా
అనాలి. మేనే ఛాయ్ పీ. ఇప్పుడు అర్థమైంది. ఇందాక ఛాయ్ అంటే ఫెమినిన్ వర్డ్. పీ పీ ఏమొస్తుంది ఇక్కడ? ఫెమినిన్ వర్డ్. మేనే ఛాయ్ పీ. నేను ఛాయ్ త్రాగాను అంటే నేను ఛాయ్ తాగేశాను. ఛాయ్ అంటే టీ. ఇక్కడ ఏంటి? ఛాయ్ అనేది ఫెమినిన్ వర్డ్, అందుకే ఏమొచ్చింది లాస్ట్ లో? పీ అని వచ్చింది. ఫెమినిన్ వర్డ్ అయినా పీ అని వచ్చింది. సో ఇది ఎవరు యూజ్ చేయాలి? బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, నేను సూర్యుడిని చూశాను అని ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను సూర్యుడిని చూశాను అని ఒక అమ్మాయి కూడా చెప్తుంది. రెండు పదాలకి డిఫరెన్స్ అనేది లేదు. సేమ్ వర్డ్ ని సేమ్ సెంటెన్స్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అంతే. మేనే ఛాయ్ పీ అని అమ్మాయి చెప్తుంది, అబ్బాయి కూడా చెప్తున్నాడు. అబ్బాయి కూడా మేనే ఛాయ్ పీ అని చెప్పాలి. ఛాయ్ అని వచ్చినప్పుడు మేనే ఛాయ్ పీ అని చెప్పాలి. ఈ ఛాయ్ అనేది ఫెమినిన్ వర్డ్, సో అందుకే పీ పీ అని వచ్చింది. నేను ఛాయ్ తాగాను అని చెప్పేటప్పుడు మే ఛాయ్ పీ అని మేల్ ఫీమేల్ కూడా చెప్పాలి. మేనే ఖానా ఖాయా, నేను తిన్నాను అని చెప్పడానికి మేనే ఖానా ఖాయా అని బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఖానా అనేది మేల్ కాంటెక్స్ట్, ఖానా ఖాయా అనేది ఈ మేల్ ఫీమేల్ కూడా సేమ్ ఇద్దరు యూజ్ చేయాలి. పత్ర లిఖా, మేనే పత్ర లిఖా. మేల్ అండ్ ఫీమేల్ కూడా సేమ్. నేను లెటర్ రాశాను. లెటర్ అనేది మేల్ కాంటెక్స్ట్. నేను మేనే పత్ర లిఖా, నేను లెటర్ రాశాను. లిఖా అని మేల్ చెప్తున్నాడు. లిఖా. ఫీమేల్ కూడా మేనే పత్ర లిఖా అని చెప్పాలి. మేనే చిట్టి, మేనే చిట్టి. చిట్టి అన్న లెటర్. మేనే చిట్టి లిఖీ. ఈ చిట్టి అనేది ఫెమినిన్ వర్డ్, సో అందుకు లిఖీ అనేది వచ్చింది. చిట్టి అనే వర్డ్ వచ్చినప్పుడు మేల్ ఫీమేల్ కూడా ఈ టెక్స్ట్ నే ఈ సెంటెన్స్ నే వాడాలి. పత్ర అని వచ్చినప్పుడు మేల్ ఫీమేల్ కూడా ఈ సెంటెన్స్ నే వాడాలి. మేనే పత్ర లిఖా, మేనే చిట్టి లిఖీ. మేలు ఫీమేల్ కూడా యూజ్ చేయాలి. 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 మేనే ఛాయ్ పీ, మేనే పత్ర లిఖా, మేనే చిట్టి లిఖీ, మేనే ఖానా ఖాయి, మేనే మేనే పానీ పియా అని ఎవరు చెప్తున్నారు? ఒక మేల్. మేనే పానీ పియా. పానీ, పానీ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పానీ అనుకోండి, పానీ అన్న మేల్, పానీ పియా పియా అది కూడా మేల్ వర్డ్. అదే ఛాయ్ పీ, ఈ ఛాయ్ పీ అనేది కూడా, ఈ ఛాయ్ అనేది ఫీమేల్ టెక్స్ట్, సో ఫీమేల్ది వస్తుంది అనమాట. సో అలా మీరు ఈ టైప్ 1 అనేది నేర్చుకోబోతున్నారు. ఈ టైప్ 1 లో సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఓన్లీ ఈ రెండింటిని అగ్రి చేయాలి. ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ అనేది వెర్బ్ ని అగ్రి చేస్తుంది. సో ఈ రెండు ఈ సబ్జెక్ట్ ని కన్సిడర్ చెయ్యవు. ఈ సబ్జెక్ట్ ని కన్సిడర్ చెయ్యవు కాబట్టి మేల్ ఫీమేల్ కూడా ఈ రెండింటిని దాన్ని బట్టే మేల్ ఫీమేల్ కూడా యూజ్ చేయాలి. ఈ సబ్జెక్ట్ అనే దాన్ని పట్టించుకోవు. అర్థమవుతుందా? ఇందాక దాంట్లో తెలుసుకున్నారు కదా, నేను నీళ్లు త్రాగాను, నేను పుస్తకం రాస్తాను, నేను గాలిని పీల్చుకున్నాను. ఇవన్నీ కూడా మేల్ ఫీమేల్ కూడా వాటి మాస్కులిన్ ఆర్ ఫెమినిన్ వర్డ్స్ బట్టి ఆ సెంటెన్స్ అనేది ఉంటది. సో ఇప్పుడు టైప్ 2 అనమాట. ఈ టైప్ 2 వచ్చేసి మే బజార్ గయా. మే బజార్ గయా. ఇక్కడ ఏముంది? ఆబ్జెక్ట్ అనేది లేదనమాట. నో ఆబ్జెక్ట్ హియర్. సో అందుకు ఇప్పుడు మే అంటే మనం సబ్జెక్ట్, ఇందాక దాంట్లో ఆబ్జెక్ట్ వెర్బ్ అగ్రి అయితే చాలు, సబ్జెక్ట్ అనేది అవసరం లేదు. వాళ్ళ మేలా వాళ్ళ ఫీమేలా అనేది మనం విడివిడిగా చెప్పమన్నమాట. రెండింటికి ఒకలానే ఒక వర్డ్సే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మే, ఇక్కడ కంపల్సరీ సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. నో ఆబ్జెక్ట్. మే బజార్, బజార్ అనేది ఒక ప్రదేశం, అది ఆబ్జెక్ట్ కాదు, ఒక ప్రదేశం అది. సో మే బజార్ గయా, నేను బజార్కి వెళ్ళాను. గయా అని ఎవరు చెప్తున్నారు? మేల్. మే బజార్ గయి,
మే బాజార్ గయి, నేను బజార్కి వెళ్ళాను. బజారు బజారు మే బజార్ గయా అని ఒక మేల్ చెప్తున్నాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదనమాట. సో అందుకే మనం సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందుకే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దీనికి ఇంపార్టెన్స్ విడివిడిగా ఇస్తున్నాం. ఇందాక దాంట్లో ఈ మేల్ అనే ఈ సబ్జెక్ట్ అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. అందుకే మనం మిక్స్ చేసి వాటి మ్యాస్క్లిన్ వర్డ్స్ ఆబ్జెక్ట్స్ ద్వారా ఆబ్జెక్ట్స్ వెర్బ్స్ అనేవి అగ్రి అయితే వాటి ద్వారా వర్డ్స్ సెంటెన్స్ అనేవి మనం ఫామ్ చేసాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది. హమ్ ఘర్ పహుంచే, హమ్ ఘర్ పహుంచే, పహుంచే అంటే రీచ్ అవ్వడం, పహుంచే అంటే రీచ్ అవ్వడం, చేరుకోవడం, చేరుకోవడం. హమ్ అంటే మేము, హమ్ అంటే మేము, కంప్లీట్ అయిపోయింది పాస్ట్ లోనే. మేము ఇల్లు చేరుకున్నాం, మేము ఇంటికి వెళ్ళిపోయాము. హమ్ ఘర్ పహుంచే, ఘర్ అనేది కూడా ఒక ప్రదేశం, అది ఆబ్జెక్ట్ కాదు అది. సో మనం కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం? హమ్ అంటే మేము, ఘర్ పహుంచే, హమ్ మేము ఇంటికి చేరుకున్నాము, పహుంచే పహుంచే మేము అంటే ఇది మ్యాస్కులిన్, అది ఘర్ పహుంచి అంటే ఫీమేల్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మేము ఇల్లు చేరుకున్నాం అని మగవాళ్ళు చెప్తున్నారు. అదే ఫీమేల్ అయితే హమ్ ఘర్ పహుంచి అంటాం అనమాట. ఆప్ సమయ్ పర్ ఆయి, ఆప్ సమయ్ పర్ ఆయి, సమయ్ అంటే టైం, పర్ అంటే ఆన్, టైం ఆన్ టైం. ఆప్ మీరు కరెక్ట్ సమయానికి వచ్చారు అంటాం కదా. మీరు, ఆయి అంటే ఫీమేల్, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, మీరు ఆన్ టైంకి చేరుకున్నారు. వహ్ స్కూల్ గయా, వహ్ ఆమె లేదా అతడు, వహ్ అంటే. కానీ ఇక్కడ గయా వచ్చింది కదా, అతను స్కూల్కి వెళ్ళాడు, గయా. ఆమె స్కూల్కి వెళ్ళింది అనడానికి గయి, వహ్ స్కూల్ గయి అంటే ఆమె స్కూల్ కి వెళ్ళింది. వే బాహర్ గయే, వే వాళ్ళు అంటే, వే అంటే ఎవరు? వే బాహర్ గయే, ఏ అంటే మేల్ గ్రూప్, వాళ్ళు వారు లేదా వాళ్ళు బయటికి వెళ్ళారు. అదే ఫీమేల్ అయితే గయి. ఈ సెకండ్ టైప్ లో గయా ఆర్ గయి అంటే జానా ఉంది కదా, జా అంటే వెళ్ళడం. ఆ జాని రీప్లేస్ చేస్తుంది గయా, గయా గయా అంటే వెళ్ళడం. జా అంటాం కదా, అది ఇక్కడ జా అనేది సింపుల్ పాస్ట్ లో ఉండదన్నమాట. సో గయా అంటాం మనం. గయా అంటే వెళ్ళడం, ఆ అంటే రావడం, మనకు తెలిసిందే కదా. సో ఇలా ఇది టైప్ 2 అనమాట. ఇందులో మాత్రం సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఉంటది కాబట్టి, సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఉంటే ఆటోమేటిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ కి ఒక ఫీమేల్ కి సెపరేట్ ఇంపార్టెన్స్ ఉంటే వాళ్ళ దాంట్లో మాట్లాడతారు. సో ఇక్కడ మేల్ కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళాను అని మేల్ చెప్తున్నాడు, నేను బయటకు వెళ్ళాను, నేను బజార్కి వెళ్ళాను అని కూడా ఫీమేల్ చెప్తుంది. ఇందాక దాంట్లో మేల్ కి ఇంపార్టెన్స్ లేదు, ఓన్లీ ఆబ్జెక్ట్ కి వెర్బ్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది. సో అక్కడ జెండర్ తో పని లేదు. మంచినీళ్ళు అమ్మాయో, మంచినీళ్ళు న్యూట్రల్ గా యూజ్ చేస్తాం, అది అమ్మాయిలు మంచినీళ్ళు అంటాం, అబ్బాయిలు మంచినీళ్ళే అంటాం. టీ అమ్మాయిలు, టీని అమ్మాయిలు టీ అంటాం, అబ్బాయిలు కూడా టీ అంటాం. సో సేమ్, నేను టీ తాగాను అని అమ్మాయి అంటుంది, నేను టీ తాగాను అని అబ్బాయి అంటున్నాడు. అది డిఫరెన్షియేట్ ఏమీ చేయట్లేదు సబ్జెక్ట్ బట్టి. అబ్బాయి అయితే ఇలాగే మాట్లాడాలి, అమ్మాయి అయితే ఇలాగే మాట్లాడాలి అని మనం డిఫరెన్షియేట్ చేయట్లేదు. సో కాబట్టి ఇందాక దాంట్లో మాస్కులిన్ వర్డ్స్ బట్టి మనం ఆ సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేసాము. నేనే ఖానా ఖాయా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఖానా అంటే మేల్ మాస్కులిన్ నౌన్, ఖానా ఖాయా, అందుకే యా, ఖానా ఖాయా ఆ వచ్చింది. ఎందుకు? ఇది మేల్ మాస్కులిన్ నౌన్ కాబట్టి. మేనే ఖానా ఖాయా, ఆ అని యూజ్ చేసాం. ఖానా మేల్ మాస్కులిన్ నౌన్ కి ఆ వచ్చేలా యూజ్ చేసాం. బట్ మేల్ నేను తిన్నాను అని మేల్ ఫీమేల్ కూడా సేమ్ ది కాంటెక్స్ట్, సేమ్ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తారు. హమ్నే ఫిల్మ్ దేఖీ,
ఇక్కడ ఖాయా ఎందుకు వచ్చింది? ఇది మేల్ నౌన్ కాబట్టి, మేల్ నౌన్ కాబట్టి. బట్ ఫిల్మ్ అంటే ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఫీమేల్ ఫెమినైన్ నౌన్ కాబట్టి దేఖీ అని వచ్చింది. దేఖీ, ఈ అంటే ఫీమేల్ కదా, ఆ అంటే మేల్. హమ్నే మేము, ఫిల్మ్ దేఖీ మేము సినిమా చూసాము, మేము సినిమా చూసాము. హమ్నే ఫిల్మ్ దేఖీ, ఇది మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా సేమ్ వర్డ్ ని యూజ్ చేస్తారు. తుమ్నే పానీ పియా, తుమ్నే నువ్వు, పానీ పియా, పానీ అంటే ఏంటి? మేల్ నౌన్, మాస్కులిన్ నౌన్. పియా అందుకో ఆ వచ్చింది అనమాట. ఇది తుమ్నే పానీ పియా, ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు కూడా తుమ్నే పానీ పియా అంటారన్నమాట. ఎందుకు? ఇక్కడ జెండర్ తో ఇంపార్టెన్స్ లేదు, జెండర్ తో పని లేదు. ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఈ రెండింటితోనే పని, ఆబ్జెక్ట్ వెర్బ్. సో వీటికి న్యూట్రల్ గా ఉంటాయి. మంచినీళ్ళు, బుక్, ఇవన్నీ కూడా మంచినీళ్ళు, బుక్, టీ, చాయ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా క్రియా వెర్బ్ తో అగ్రీ చేస్తాయి. సో వీటికి సబ్జెక్ట్ తో పని లేదు. ఆప్నే మేము, చాయ్ పీ మేము చాయ్ టీ తాగాము. చాయ్ అంటే ఫెమినిన్ అందుకే పీ అని వచ్చింది. అప్నే మేము చాయ్ తాగాము. మేల్ అయినా ఫీమేల్ అయినా సేమ్ ఇదే వర్డ్ ని యూజ్ చేయాలన్నమాట. అప్నే చాయ్ పీ అని మేల్ చెప్తున్నారు, అప్నే చాయ్ పీ అని ఫీమేల్ కూడా చెప్తున్నారు. ఉస్నే కితాబ్ పడి, ఉస్నే అంటే వహ్ ఆమె లేదా అతడు అంటాం కదా, ఇక్కడ సింపుల్ పాస్ట్ లో వహ్ ని ఉస్నే అంటాం మనం. ఉస్నే కితాబ్ పడి, ఉస్నే కితాబ్ పడి, పడి అని ఎందుకు వచ్చింది? కితాబ్ అనేది ఫెమినిన్ నౌన్, చాయ్ అనేది కూడా ఫెమినిన్ నౌన్, ఫీమేల్ కి ఈ అనేది వస్తుంది అనమాట. ఉస్నే కితాబ్ పడి, ఆ అమ్మాయి పుస్తకం చదివింది, చదివేసింది. అప్నే చాయ్ పీ మేము టీ తాగాము. ఉస్నే కితాబ్ పడి, ఆ అమ్మాయి వహ్ ఆ అమ్మాయి కితాబ్ చదివింది లేదా ఆ అబ్బాయి కితాబ్ చదివాడు. ఉన్హోంనే పత్ర లిఖే, పత్ర అంటే లెటర్, కితాబ్ అంటే బుక్, పత్ర అంటే మాస్కులిన్ నౌన్, పత్ర అంటే మాస్కులిన్ నౌన్ అందుకే లిఖే వచ్చింది. ఉన్హోంనే వే అంటే వాళ్ళు లేదా వారు అంటే గ్రూప్ ఆఫ్ మేల్ గాని గ్రూప్ ఆఫ్ ఫీమేల్ గాని. అప్పుడు ఏమొచ్చింది? లిఖే. చెప్పాను కదా నాకు, ఏ లిఖే మేల్ గాని ఫీమేల్ గాని వచ్చినప్పుడు ఉన్హోంనే పత్ర లిఖే, లిఖే అర్థమవుతుందా? వాళ్ళు లేదా వారు గ్రూప్స్ అన్నమాట. సో వాళ్ళు కాబట్టి ఉన్హోంనే, ఉన్హోంనే అంటే వే పత్ర లిఖే వాళ్ళు పత్ర రాశారు. ఇక్కడ లిఖి అని ఎందుకు రాలేదు? ఈ పత్ర అనేది మేల్ కాబట్టి రాలేదు, లిఖి అని రాకుండా లిఖే అని వచ్చింది. లిఖే ఏ ఎందుకు వచ్చింది? వే అంటే వాళ్ళు లేదా వారు కాబట్టి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ కి రూల్స్ అవన్నీ డిఫరెంట్ కదా. ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది చాలా ఈజీ అనమాట. ఇది మనం ప్రెసెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఎలా అయితే నేర్చుకున్నామో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. పాస్ట్ కంటిన్యూస్ అంటే అసలు ఏంటంటే, పాస్ట్ లో ఒక టైంకి ఒక పని జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న చదువుతూ ఉన్నాను. ఎప్పుడు? 8ంటికి. నేను నిన్న 8ంటికి చదువుతూ ఉన్నాను. ఒక టైంకి ఒక పని జరుగుతూ ఉంది. పాస్ట్ లో జరుగుతూ ఉంది. ఐ వాజ్ స్టడీయింగ్ at 8 PM. నేను నిన్న చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ ఇన్ మై స్కూల్. నేను నిన్న ఒక టైంకి స్కూల్లో ఉన్నాను. అలా అన్నమాట. సో అది పాస్ట్ కంటిన్యూస్, జరుగుతూ ఉన్నది ఒక టైంకి. అదే సింపుల్ పాస్ట్ అనుకోండి, ఒక పని కంప్లీట్ అయిపోయింది. మే ప్లస్ వెర్బ్ ప్లస్ రహా, తా ఆబ్లిక్ రహి, తి. ప్రెసెంట్ కంటిన్యూస్ గుర్తొచ్చిందా? మే ప్లస్ వెర్బ్ ప్లస్ రహా హే, రహా హూ,
ఆబ్లిక్ రహి హూ అక్కడ. బట్ ఇక్కడికి వచ్చేసరికి రహా తా ఆబ్లిక్ రహి తీ. రహా తా అంటే మాస్కులిన్ కి, రహి తీ అంటే ఫెమినిన్ కి. మే బజార్ జా రహీ థీ, నేను బజార్కి వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ టు ద బాజార్, నిన్న నేను బజార్కి వెళ్తున్నాను అని చెప్పడానికి. నేను బజార్ వెళ్తున్నాను. పాస్ట్ కంటిన్యూస్. మే బజార్ జా రహీ థీ అని ఎవరు చెప్తున్నారు? మేల్, మాస్కులిన్. మే బజార్ జా రహీ థీ. అదే ఫీమేల్ అయితే సారీ, మే బజార్ జా రహీ థీ అని ఎవరు చెప్తున్నారు? ఫీమేల్. మే బజార్ జా రహీ థీ, నేను నిన్న బజార్కి వెళ్ళాను. ఐ వాజ్ గోయింగ్ టు ద బాజార్ అని చెప్పి ఫీమేల్ చెప్తుంది. అదే మేల్ అయితే రహా తా, రహా తా. మేల్ అయితే రహా తా, నేను నిన్న బజార్కి వెళ్ళాను లేదా నేను నిన్న బజార్కి వెళ్తున్నాను. హమ్ ఖానా ఖా రహే తే, మేము తింటున్నాము. ఇప్పుడు నిన్న తింటున్నాము. వివర్. హమ్ అంటే మేము, మేము అంటే వివర్ ఈటింగ్, మేము తింటున్నాము. నిన్న తింటున్నాము. వివర్ ఈటింగ్ ఎట్ దట్ టైం, నిన్న ఆ సమయానికి మేము తింటున్నాము అని చెప్పడానికి. ఎవరు తింటున్నారు? రహే తే. మీకు తెలిసిందే కదా, మేకి వచ్చేసరికి తా ఆర్ తి. ఇది ఎప్పుడు? సింపుల్ ప్రెసెంట్ లో. అది సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో అయితే రహీ और రహా. అదే హమ్కి వచ్చేసరికి రహే और ఆబ్లిక్ రహీ. రహే అప్పుడు రహే వచ్చింది కదా, హమ్ ఖానా ఖా రహే తే. సేమ్ రహే ఉంది కదా, రహే తే. మేము నిన్న వివర్ ఈటింగ్ అని ఎవరు చెప్తున్నారు? మేల్ చెప్తున్నారు. అదే ఫీమేల్ అయితే రహీ తీ, రహీ తీ, రహీ తీ. కితాబ్, తుమ్ కితాబ్ పढ़ రహే తే, నువ్వు కితాబ్ బుక్ చదువుతున్నావు. యువర్ స్టడీయింగ్, యువర్ రీడింగ్ ద బుక్. సారీ, యువర్ రీడింగ్ ద బుక్, నువ్వు చదువుతున్నావు అని. ఇది ఒక మెయిన్ కాంటెక్స్ట్. అదే ఫీమేల్ అయితే రహీ తీ, రహీ తీ. ఆప్ గానా, కితాబ్ అంటే బుక్, పడ్ అంటే చదవడం, స్టడీయింగ్ ఆర్ రీడింగ్. బాజార్ అంటే బజార్, ఖానా అంటే టు ఈట్. ఆప్ గానా సున్ రహీ థీ, ఆప్ గానా సున్ రహీ థీ, మీరు గానా అంటే పాటలు, సాంగ్స్. ఆప్ గానా సున్ రహీ థీ, మీరు సాంగ్స్ వింటున్నారు. యువర్ listening to the songs yesterday you were listening to the songs. You were listening to the songs at 8 p.m. yesterday you were listening to the songs at 8 p.m. నిన్న 8 p.m. కి మీరు సాంగ్స్ వింటున్నారు. ఇది ఫీమేల్. అదే మేల్ అయితే రహే తే, మేల్ అయితే రహే తే. वह फिल्म देख रहे थे, वह फिल्म देख रहे थे. రహే తే అంటే మాస్కులిన్ కి. ఎవరెల్లో? అతను అతను ఫిల్మ్ చూస్తున్నాడు. హీ వాజ్ వాచింగ్ ద ఫిలిం అంటే నిన్న ఒక సినిమా చూస్తున్నాడు ఒక టైంకి, లేదా నిన్న సినిమా చూస్తూ ఉన్నాడు. ఫిల్మ్ దేఖ్ రహే తే. అదే ఫీమేల్ అయితే దేఖ్ రహీ థీ, దేఖ్ రహీ థీ. वे खेल रही थी, वे खेल रही थी. మే అయితే తీ ఆర్ తా వస్తుంది అనమాట. తీ ఆర్ తా. मैं बाजार जा रहा था, फीमेल అయితే ती, रही ती.
ఇక్కడ కూడా ఫీమేల్ రహీ థీ, ఫీమేల్ రహీ థీ. ఆప్ గానా సున్ రహీ థీ, ఫీమేల్. సినిమా చూస్తున్నాడు, హీ వాజ్ వాచింగ్ అ ఫిల్మ్. సో అతను ఒక సినిమా చూస్తున్నాడు. రహా అదే ఫీమేల్ అయితే రహీ, రహీ తీ అవుతుంది. వెకేల్ రహీ తీ, వాళ్ళు. రహీ తీ అంటే ఎవరు? ఫీమేల్. వాళ్ళు ఆడుతున్నారు. కేల్ రహీ తీ. అది మేల్ అయితే రహే తే. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో ఒక యాక్షన్ జరగక ముందు ఇంకొక యాక్షన్ జరగడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను తినేసిన తర్వాత, నేను భోజనం చేసిన తర్వాత మూవీ చూడడానికి వెళ్ళాను. ఈ యాక్షన్ జరగక ముందు ఒక యాక్షన్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. నేను మూవీకి వెళ్ళక ముందు ఒక యాక్షన్ జరిగింది. అదేంటి? నేను తిన్నాను. నేను రైల్వే స్టేషన్ చేరుకునే లోపు ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయే ముందు ఒక యాక్షన్ జరిగింది. అదేంటి? నేను రైల్వే స్టేషన్ కి చేరుకోవడం. తిన్న తర్వాత అతను వచ్చాడు. నేను తిన్న వెంటనే ఆయన వచ్చాడు. ఈ లోపే నేను తినేసాను. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అది. ఇందులో సబ్జెక్ట్ ప్లస్ నే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ చుకా ఆబ్లిక్ చుకి ఆబ్లిక్ చుకే ప్లస్ తా ఆర్ టీ ప్లస్ తే, టీ ఆర్ తే. ఇది దీని ఫార్ములా ఆర్ రూల్ అనమాట. రూల్ పెద్దగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఈజీగా అర్థమవుతుంది. మేనే ఖానా ఖా చుకాతా, నేను భోజనం చేసి ఉండిని అంటే నేను భోజనం చేశాను, కంప్లీట్ అయ్యింది అన్నట్టు అనమాట. మేనే ఖానా ఖా చుకాతా, భోజనం చేసి ఉండినాను, ఉంటిని ఆర్ ఉంటిని. మేల్ పర్సన్ చెప్తున్నారు. అదే ఫీమేల్ అయితే చుకి, తీ, మేనే ఖానా ఖా చుకి తీ, నేను తినేసి ఉండిని. హమ్నే ఫిల్మ్ దేఖ్ చుకే తే, మేము సినిమా చూసి తిని. హమ్నే ఫిల్మ్ దేఖ్ చుకే తే ఎవరు చెప్తున్నారు? చుకే తే మేల్. మేల్ ప్లస్ ఫీమేల్ ఉన్న వాళ్ళు అయినా అయి ఉండొచ్చు, లేదంటే మేల్ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. తుమ్నే అప్ని కితాబ్ పఢ్ చుకే తే, తుమ్నే నువ్వు, అప్ని మీరు మీ పుస్తకాన్ని, కితాబ్ అంటే బుక్, మీరు మీ పుస్తకాన్ని చదివితిరి. తుమ్నే అప్ని కితాబ్ పఢ్ చుకే తే, ఎవరు వెళ్ళు? మేల్. అది ఫీమేల్ అయితే చుకి తీ. అబ్ జా చుకే తే, మీరు వెళ్ళితిరి లేదా మీరు వెళ్ళి ఉండిరి. అబ్ జా చుకే తే. అదే ఫీమేల్ అయితే చుకి తీ. వే కామ్ కర్ చుకి తీ, వే అంటే వాళ్ళు, చుకి తీ అంటే ఎవరు? ఫీమేల్. ఆమె, వే వాళ్ళు, ఆమె కాదు సారీ, వాళ్ళు లేదా వారు, ఒక గ్రూప్ ఆఫ్ విమెన్. కామ్ కర్ చుకి తీ, వాళ్ళ పని కంప్లీట్ చేసితిరి, పనిని కంప్లీట్ చేసితిరి. వహ్ ఘర్ ఆ చుకాతా, వహ్ అంటే ఆమె లేదా అతడు. బట్ ఇక్కడ చుకా తా వచ్చిందంటే అతడు ఘర్ ఆ చుకాతా, అతను ఇంటికి వచ్చితిరి. ఆ అంటే రావడం, జా అంటే వెళ్ళడం. బాగా ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇంకా చెప్పట్లేదు, కానీ లేదంటే ఈ చుకా, చుకి, చుకే ఇవి ఉన్నాయి కదా, ఈ మూడింటిని మనం లియా, లే ఈ 3 వాటితో కూడా మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో వాటికి ఈ లియా, లీ అంటే తీ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, లియా అంటే తా వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, లే అంటే తే వచ్చినప్పుడు
యూజ్ చేస్తాం. వీటిని కూడా యూజ్ చేసి సెంటెన్స్ అనేది ఫార్మేషన్ చేయొచ్చు. బట్ యాక్చువల్లీ మనం ముందు చెప్పుకున్నదైతే ఇది ప్రాపర్ స్పోకెన్ హిందీ. ఇది జస్ట్ మనం మాట్లాడేటప్పుడు యాడ్ చేసే పదాలు అన్నమాట. కొన్నిసార్లు మనం మాట్లాడేది ప్రాపర్ గా ఉండే లాంగ్వేజ్ లోది రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే దెన్ లియా లే వాటి మీద కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసి మీకు క్లాస్ అర్థమయ్యేలా చెప్తాను. సో ప్రెసెంట్ అయితే ఇదైతే సరిపోతుంది అనమాట. ఏదైనా ఒక పని గతంలో ఒక సెట్ అయిన టైంలో స్టార్ట్ చేసి ఆ గతంలోనే కొంత సమయం వరకు ఆ పనిని కొనసాగించడం అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మనం ఒక పనిని స్టార్ట్ చేసాం అనుకోండి, అది కంటిన్యూస్ గా ఒక సెట్ అయిన టైం పీరియడ్ స్టార్ట్ చేసి ఒక సెట్ అయిన టైం పీరియడ్ లోనే ఎండ్ చేయడం అనమాట. దాన్నే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. 2 घंटे से पढ़ रहा था అంటే నేను 2 గంటల నుంచి చదువుతున్నాను. రహాతా అంటే మేల్, అదే ఫీమేల్ అయితే రహి తీ అంటాం అనమాట. నేను 2 గంటల నుంచి చదువుతున్నాను. పడ్ అంటే చదవడం. హమ్ సుబహ్ సే ఖానా బన్ రహే తే, అక్కడ సుబహ్ సే తర్వాత ఖానా అని రాయడం మర్చిపోయాను. మీరు నోట్ చేసుకోండి. మీరు రాసుకోవడం మర్చిపోకండి. హమ్ సుబహ్ సే ఖానా బన్ రహే తే అంటే మేల్ కాబట్టి హమ్ మేము, సుబహ్ అంటే ఉదయం నుండి, సే అంటే నుండి, ఖానా బన్ అంటే మార్నింగ్ నుంచి మేము వంట చేస్తున్నాము అని మేల్ పర్సన్ నుంచి ఆడుతూ ఉన్నావు. ఖేల్ అంటే ఆడడం. రహేతే అంటే మేల్, అదే ఫీమేల్ అయితే రహీ తీ, తుమ్ తీ దిన్ సే ఖేల్ రహీ తీ అంటాం ఫీమేల్ అయితే. తర్వాత ఆప్ 1 घंटे से इंतजार कर रहे थे, మీరు 1 గంట నుండి ఎదురు చూస్తున్నారు. ఇంతజార్ రహర్ అంటే ఇంతజార్ అనమాట. రహే తే అంటే మేల్, అదే ఫీమేల్ అయితే రహి తీ. తర్వాత వహ్ బాహర్ ఖేల్ రహీ తీ అంటే ఫీమేల్. సో ఇక్కడ ఆమె అనాలన్నమాట. వహ్ అంటే ఆమె లేదా అతడు, బట్ ఇక్కడ రహీ తీ ఉంది కాబట్టి ఆమె. వహ్ బాహర్ ఖేల్ రహీ తీ, అది మేల్ అయితే రహా తా అనాలి. దాని తర్వాత వే 2 घंटे से गाना गा रहे थे అంటే వాళ్ళు, వే అంటే వాళ్ళు, రహేతే అన్నారు కాబట్టి మేల్, వాళ్ళు 2 గంటల నుంచి పాటలు పాడుతున్నారు. అదే ఫీమేల్ అయితే రహీ తీ అంటాం అనమాట.